అందరికీ నమస్కారం. వడ్డర్లకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం, వడ్డర్లను గుర్తించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వడ్డర్ల సంఘం తరపున వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆనాడు 2024కు ముందుగా మేనిఫెస్టోలో పెట్టారు కొన్ని. మేము అధికారంలోకి వస్తే వడ్డర్లకి కొండ క్వారీలలో అవకాశం కల్పిస్తాం. వడ్డర్ల హక్కు, కొండలు, క్వారీలు అంటే వడ్డర్లు, వడ్డర్లు అంటే కొండ క్వారీలని ఆనాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ప్రతి కొండ, ప్రతి క్వారీని కూడా పరిశీలించి వడ్డర్ల జీవనాధారాన్ని సందర్శించి వడ్డర్ల స్థితిగతుల్ని తెలుసుకొని మేము అధికారంలోకి వస్తేనే వడ్డర్లకు సరైన గుర్తింపు ఇస్తాం. ఏదైతే కొండ క్వారీల వడ్డర్ల హక్కుని ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో దినామీ పేర్ల మీద వేసుకొని కొల్లగొట్టిన క్వారీల్ని తిరిగి మీకు జీవో తరపునగా మీకు కరెక్ట్గా రైట్ హ్యాండ్గా మీకు న్యాయం చేస్తామని మొన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. నిన్న క్యాబినెట్లో వడ్డర్లకి 100 హెక్టార్లలో 15 హెక్టార్లు వడ్డర్లకు అవకాశం కల్పిస్తాం, కేటాయిస్తాం. రాయల్టీలో ₹1,00,000 ఉంటే 50,000 మాత్రమే వడ్డర్లకి రాయల్టీలో అవకాశం కల్పిస్తాం అని క్యాబినెట్లో తీర్మానం చేసిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదన్నా కానీ ఈ వడ్డర్లకి కొండ క్వారీలలో హక్కే కాదు, వడ్డర్లని గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, ఏదైతే వడ్డర్లు అనేక రోజుల నుంచి, ఈ రోజే కాదు మా తాతల ముత్తాతల నుంచి కూడా మా కులాన్ని గుర్తించాలి, మా కులాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రకాలలో ఎదగాలంటే మా కులాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చినప్పుడే మాకు నిజమైన ఆ రోజు రాజకీయ వారసత్వం వస్తుంది, మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని మా యొక్క పెద్దలు మేము కానీ అన్ని కానీ ఇదన్నప్పటికీ 2014లో అధికారంలోకి వచ్చేప్పుడు 14-19 మధ్యలో ఆ రోజు వడ్డర్ని ఎస్టీ చేర్చాలని ఆ రోజు సత్యపాలక కమిటీ వేసి ఆ రోజు వడ్డర్ని ఎస్టీలో చేర్చడానికి నిజమైన కోరుతున్నారు వడ్డర్లని ఆ రోజు 173 జీవో ఇచ్చి ఆ రోజు సత్యపాలక కమిటీ వేసి వడ్డర్ని ఎస్టీలో చేర్చాలి, న్యాయమైన కోరికని మనం ఆమోదించాలని గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సత్యపాలక కమిటీ వేసి జీవో జారీ చేస్తే, తిరిగి 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తానే ఈ జీవోని పక్కన పెట్టి వడ్డర్ని మేము ఎస్టీలో చేర్చే పరిస్థితి లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వడ్డర్ని విస్మరించింది కాదు అని మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, నేను చైర్మన్గా ఉండకపోద్దు, నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఫెడరేషన్ని పాలక మండలిని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు పాలక మండలి లేవు, వడ్డరికి ఫెడరేషన్ లేదు, కార్పొరేషన్ లేదు. మొట్టమొదటిగా 2 రాష్ట్రాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా
మొట్టమొదటిగా దేవళ్ళ మురళిని నియమించి వడ్డర్ల ఆత్మగౌరవానికి ఉనికిని చాటుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి తిరిగి పెర్రేహింటి ఇటువంటి కులానికి మరి లబ్ధి కూడదు, పెర్రేహించి కార్పొరేషన్ మార్చాలంటే పెర్రేహించి కార్పొరేషన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది. జీవో నెంబర్ 22 పెర్రేహిని కార్పొరేషన్గా మార్చి ఆ రోజు 4వ నెల 4వ తారీఖు 2వ నెల 2019లో పెర్రేహిని కార్పొరేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది అని కదా గర్వంగా చెప్తామని కదా జీవో ద్వారా చెప్తున్నాం. ఆ రోజు నేను చైర్మన్గా ఉన్నాను, తీసుకొచ్చాను. అంతేకాకుండా వడ్డరికి పాలక మండలే కాదు, పెర్రేహించి కార్పొరేషన్ కాదు, వడ్డర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించి వడ్డర్లకి ప్రతి సొసైటీకి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి దాదాపు 132 కోట్లలో 96,20,06,000 ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి కూర్చాం. ఆనాడు లారీలు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఆనాడు కంప్రెషన్ బండ్లు కావచ్చు, సీట్ సెంటరింగ్ కావచ్చు, అన్ని కూడా ఆ రోజు వడ్డర్లకి పెద్దపీట వేసిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. జీవో నెంబర్ వచ్చి మరి ఆ రోజు చెప్పాం 22. తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్ల పైన దాడులు జరుగుతున్నాయి. అనేక దాడులు ఎక్కడ చూసినా కొండ క్వారీలలో ఆ రోజు కంపలు కొట్టి గుంతలు కొట్టేసి క్వారీల దగ్గర రాళ్ళు కొట్టుకోలేకుండా కూడా కొంతమంది అడ్డుకుంటా ఉంటే ఆ రోజు నేను మా డైరెక్టర్లు ఆ రోజు వెళ్ళి వడ్డర్లకి ప్రాధాన్యత కల్పించాలి, వడ్డర్లకి రక్షణ కల్పించాలి అని నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ దృష్టి తీసుకొని పోతే ఆ రోజు 21వ నెల 2019లో జీవో నెంబర్ 11 ఇచ్చి జిల్లా వెల్ఫేర్ కమిటీ వేసి దానికి కలెక్టర్ గారు చైర్మన్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, ఆర్ఎంబి అన్ని శాఖలు కూడా 10 శాఖలు దీనికి నెంబర్లు, దాంట్లో మరి పోలీస్ సూపరింటెండెంట్ గారి నెంబరు, వడ్డర్ల కూడా దీంట్లో కమిటీలో 5 మంది. ఆనాడు జీవో 11 ఇచ్చారు. తర్వాత వడ్డర్లు సొసైటీ ఏర్పాటు చేసుకొని గ్రూపుల ద్వారా ఉంటే అనేక రకాలుగా బ్యాంకులు అనుసంధానం ఉన్నది కాబట్టి ఈ గ్రూపులకి ఇంతమంది 15 మంది ఉంటే వాళ్ళు కట్టేది ఇబ్బందిని ఆ రోజు అందరి కూడా కుల సభ్యులంతా వస్తే బోర్డు మీటింగ్లో నేను డైరెక్టర్లు కూర్చొని ఆ రోజు తీర్మానం చేసి న్యాయమైన కోరికలు అడుగుతున్నాడని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు బీసీ సంక్షేమ శాఖ మరి బీసీ మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు, మన గౌరవ అచ్చెన్నాయుడు గారు, ఉదయలక్ష్మి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారని ఆ రోజు దృష్టికి తీసుకొని పోయినాం. ఆ రోజు జీవో నెంబర్ 18 ఆనాడు డేటు 28 8వ నెల 2017లో సొసైటీని 10 నుంచి 15 మంది ఏర్పాటు చేసుకోవచ్చు, లోన్ తీసుకున్నప్పుడు ఒక్కటి తీసుకోవచ్చు, 2 తెచ్చుకోవచ్చు, ఎనీ బ్యాంకులో ఎవరైనా తెచ్చుకొని వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు. ఆ రోజు జీవో గౌరవ ముఖ్యమంత్రి గారు మేము డైరెక్ట్లు వండుకొని ఈ జీవోలు 6 జీవోలు తెచ్చాం. ఆనాడు నేను ఫెడరేషన్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా ఆ రోజు మేము కొనసాగుతున్నాం. ఆ రోజు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ వడ్డర్లకు అన్ని రకాలుగా అవకాశం కల్పించింది. వడ్డర్లకు పెద్దపీట వేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు కూలికి పోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి,
అటువంటి పరిస్థితుల్లో కుల వృత్తిదారులు చేతి వృత్తిదారులు జీవనం సాగించేప్పటికీ పనిముట్లు యంత్రాలు గారు కొనుక్కోలేనప్పటికీ ఇతర రాష్ట్రాలకి ఇటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకన్నిటికి కూడా కేరళ ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం యంత్రాలు కొనుక్కొని పనిముట్లు గారు కొనుక్కునే పరిస్థితి లేనప్పటికీ ఎక్కువ శాతం కుల వృత్తిలో చేతి వృత్తిలో పనిచేసే కులం ఏ కులం అంటే అది వడ్డెర కులం. దాని గౌరవనీయులు పసిగట్టి పరిశీలించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గాని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇబ్బంది పడకూడదు, అక్కడ ప్రాణాలు కోల్పోకూడదని ఆయన యొక్క ముందు చూపుతో ఆ రోజు కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి పనిముట్లు యంత్రాలు కల్పించాలని ఆదరణ 100 తీసుకొచ్చి ఆ రోజు ఎక్కువ శాతం వడ్డర్లకి సొత్తులు సమిట్లు కానీ సైకిళ్ళు కానీ అనేక రకాలుగా నాయబ్రాహ్మణులు, రజకులు, మరి మత్స్యకారులు రకరకాలుగా కులాలకి ఆ రోజు పెద్ద పీటేసి ఆదరణ 100 కింద ఇచ్చి ఆ కులాలను ఆదుకున్న పార్టీ, కుల వృత్తులను గుర్తించిన పార్టీ, చేతి వృత్తులు గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడో 1999లో మొట్టమొదటిగా, ఇది చాలా మంది గుర్తుంటుందో గుర్తులేదు, మొట్టమొదటిగా ఆదరణ 100 తెచ్చింది 1999లో. ఏ ఒక్క కార్మికుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కానీ బయటకు పోయే పరిస్థితి లేదని తిరిగి కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వస్తానే మరి తిరిగి ఈ ఆదరణ పథకాన్ని మరి పక్కన పెట్టేస్తే రాష్ట్రం విడిపోయింది. 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న ఆదరణ 2 2015లో ఆదరణ 2 తీసుకొచ్చి ఎంతో మందికి కుల వృత్తిదారులు చేతి వృత్తిదారులకి ఆదరణ ద్వారా పనిముట్లు యంత్రాలు కలిగించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు, ఆనాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారు మరి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆ రోజు వడ్డర్లకి జేసీబీలు కావచ్చు, టిప్పర్లు కావచ్చు, రకరకాలుగా ఈ రజకలకు వాష్ మిషన్లు కావచ్చు, న్యాయమయములకు బారు కుర్చీలు కావచ్చు, ఈ రకరకాలుగా కుమ్మరి సోదరులకి, ఉప్పూరు సోదరులకి, ఆ కులాలన్నిటి కూడా ఒక వడ్డర్లకే కాకుండా ఆ రోజు ఆదరణ 2లో ఎంతో అభివృద్ధి చేసినారు. మరి తిరిగి ఈ రోజు ఆదరణ 3 తీసుకొస్తున్నారు. ఆదరణ 3 ద్వారా కూడా ఎంతో మందికి కుల వృత్తిదారులు చేతి వృత్తిదారులకి తల రాత్రులు మారబోతున్నాయి, ఆర్థికంగా చిలబడబోతున్నారు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి మరి ముఖ్యంగా స్వతంత్ర కోసం పోరాడిన వ్యక్తి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ధీటుగా పనిచేసిన వ్యక్తి, ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్పిన వ్యక్తి వడ్డీ ఓబన్న అనే వడ్డర ముద్దుబిడ్డ. గత వైఎస్ఆర్ పార్టీలో వడ్డీ ఓబన్ని ప్రభుత్వమే జరపాలి, ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకొని వడ్డీ ఓబన్ అనే ఒక వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో కాదు, ఆనాడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి వడ్డీ ఓబన్న రాయలసీమల పుట్టి వడ్డర ముద్దుబిడ్డ అంటే ఆనాడు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మా చేత కాదు ఆ జీవో ఇచ్చేదానికి మేము జరపలేమని ఆ రోజు చెప్పారు. తిరిగి మా పెద్దలంతా కలిస్తే కూటమి ప్రభుత్వం అధికారం తీసుకొని పోతే వడ్డర్లు న్యాయమైన కోరిక కోరుతున్నారు. వడ్డీ ఓబనానికే ఒక ప్రాంతానికో ఒక ఊరికో ఒక వ్యక్తి కాదు, ఒక కులానికో ఆయన అందరి వాడు. ఖచ్చితంగా వడ్డీ ఓబన్నని ప్రభుత్వమే జరపాలని 2025 11వ తారీఖు జరపాలంటే 8వ తారీఖే జనవరి అంటే ఏం గుర్తొస్తుందంటే ప్రపంచ దేశాల గడ సంక్రాంతి. ఈరోజు జనవరి అంటే మొట్టమొదటికి పండగ వడ్డీ ఓబన్నది, 11వ తారీఖే వడ్డీ ఓబన్నది జయంతి. మరి తిరిగి సంక్రాంతి, భోగి, కనుమ వస్తుంది. ఆ విధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆనాటి డిప్యూటీ సీఎం కావచ్చు, ఐటీ శాఖ మంత్రి మరి దీనికి జీవోదానికి అంతా ఎంతో మరి కృషి చేసిన మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సౌతమ్మ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 8వ తారీఖు జీవో తెచ్చి 11వ తారీఖు 2025 మొట్టమొదటిగా పండగని గుంటూరులో జరిపితే 2026 జనవరిలో 11వ తారీఖు అనంతపురం లలిత కళ పరిషత్లో ఆ పండగ జరుపుకున్నామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఇవి ఒక్కటే కాదు, వడ్డర్లకు అనేక రకాలుగా మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు మరి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మన కులస్తులుగా చెప్తున్నా, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఫెడరేషన్ చైర్మన్గా కానీ కార్పొరేషన్ చైర్మన్ మేము డైరెక్ట్లు కలిసి 6 జీవోలు తెచ్చాం. శాశ్వత జీవోలు, ఈ ఒక్క రోజుతో పోయే జీవోలు కాదు. ఫెడరేషన్ కార్పొరేషన్ చేపించింది కానీ, జిల్లా వెలుపరి కమిటీ కానీ వారు ఇదే విధంగా వడ్డర్ని గజెట్లో చేర్చాలంటే వడ్డర్లో 2016 ముందుగా గజెట్లనే లేదు. వడ్డర్లో గజెట్లు అంటే కొంతమందికి అర్థమవుతుంది కాదు, మనం జనాభాలో లెక్క రకాలు లేము. మొన్న రాజధాని ఏ విధంగా మరి గజెట్లో లేకుంటే ఆనాటి ఎంపీలు గల్లా జయదేవ్ కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, కేశినేని కావచ్చు, ఆ రోజు పార్లమెంట్లో నిలదీసి అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటే అప్పుడు రౌండ్ తీసి ఇక్కడ గజెట్లో ఉన్నదని ఆ రోజు గజెట్లో చూపిస్తే, మొన్న 2016లో వడ్డెర మరి పెద్దలు మేమంతా కలిసి వడ్డెర వడ్డీ బోయిళ్ళు ఒడియ రాజులని అంతా ఉండారు అని గజెట్లో పెట్టించిన చరిత్రగానే ఉంది. మరి ఆర్థికంగా కూడా నిధులు కూడా ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది. అందుకే ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లంతా కూడా మేము తెలియజేస్తున్నది, మనకు న్యాయం జరగాలంటే మనల్ని అభివృద్ధిలో నడపాలంటేనే అది నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబుతోనే సాధ్యమవుతుందని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, మరి ఒక్కసారి వడ్డర్లకి ఏదైతే ఈ 15% క్వారీలలో కానీ 50% రాయల్టీలో అవకాశం కల్పించడానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అంతా ఎంతో బీసీ సంక్షేమ శాఖ బీసీ మంత్రివర్యులకు, అన్ని క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా ప్రత్యేకంగా ఆమోదించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇంకొకటి కోరుతున్నాం, ఏదైతే వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని ఆ రోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మొన్నగడ మంత్రివర్యులు శ్రీమతి సౌతమ్మ గారు లేవనెత్తారు, సింధూరారెడ్డి గారు చాలా మంది. మరి ఇది జరగబోయే అసెంబ్లీలో వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని మన ప్రభుత్వంలోనే మన నాయకత్వంలోనే న్యాయం జరుగుతుంది. కాబట్టి వడ్డర్లకి తప్పకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ ఆమోదించి కేంద్రానికి పంపించాలని కూడా వడ్డర్ల సంఘం తరపున నేను కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.